కుబేర టీజర్ విషయానికి వస్తే నాది నాది అని ఒక సాంగ్తో స్టార్ట్ అయ్యి చివరి వరకు కూడా అదే సాంగ్తో ఆసక్తికరంగా టీజర్ ఉండేలా ప్లాన్ చేశాడు శేఖర్. అయితే కేవలం ధనుష్ను మాత్రమే కాకుండా నాగార్జునను కూడా అదే స్థాయిలో చూపించారు. విలన్తో మొదలైన ఈ టీజర్ తర్వాత బిజినెస్ పర్సన్గా నాగార్జునను చూపించారు. ఆ తర్వాత రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ పడుకుని ధనుష్ను చూపించారు. ఆ తర్వాత తనను కూడా బిజినెస్ మ్యాన్గా చూపించారు. అలానే నాగార్జునకి ధనుష్కి మధ్య జరిగే ఒక ఆసక్తికర సన్నివేశంతో ఈ టీజర్ను ఫినిష్ చేశారు. ముఖ్యంగా టీజర్ చూస్తుంటే సినిమాకి కుబేరా అనే టైటిల్ ఎందుకు పెట్టారు అర్థమవుతుంది. రిలీజ్ చేసిన పోస్టర్లో కుబేరా అనే టైటిల్ పెట్టి ధనుష్ను ఒక బెగ్గర్ లుక్లో చూపించారు. కుబేరా అంటే దానాది దేవత. శ్రీ వెంకటేశ్వరుడు వివాహం నిమిత్తము కుబేరుని దగ్గర ఎక్కువ మొత్తంలో ధనాన్ని అప్పుగా తీసుకుంటాడు. ఆ అప్పును ఇప్పటికీ తీరుస్తుంటాడని హిందువుల నమ్మకం. కైలాసం వద్దన ఉండే అలకనగరం కుబేరుని నివాస స్థలం. అటువంటి టైటిల్ను సినిమాకి పెట్టి ధనుష్ని కంప్లీట్ వేరే లుక్లో చూపించడం అనేది కొద్దిపాటి ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇక ధనుష్ వెనకాల అన్నపూర్ణ మాత శివునికి ధాన్యాన్ని దానం చేసినట్లు చూపించడం కూడా ఒక క్యూరియాసిటీని పెంచింది. ఇప్పుడు ఒకవైపు ధనవంతుడిగాను మరోవైపు బిచ్చగాడిగాను చూపిస్తూ ఈ సినిమా మీద అంచనాలను మరింత పెంచేలా చేశాడు దర్శకుడు శేఖర్ కమల. ఈ టీజర్ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే ఖచ్చితంగా లైక్ చేయండి అబ్బా.